తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి, స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రేయోభిలాషుల నుంచి సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారికి పని ఒత్తిడి తొలగుతుంది. అదేవిధంగా గత కొంతకాలంగా ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈరోజు జరిపే పర్యటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు కూడా అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఆదాయం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువుల నుంచి కొన్ని విమర్శలు ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. సేవా కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని పూజించడం ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు చాలా వరకు కూడా వీరికి నిరాశపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు వీరు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా ధనురాశి వారికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగుల వారికి పై స్థాయి అధికారుల ద్వారా ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి అంచనాలు తప్పుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఈరోజు మకర రాశి వారు ఊరట చెందుతారు. స్నేహితులు, బంధువులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. తీర్థయాత్రలు చేయాలి అన్న వీరి కోరిక కూడా నెరవేరుతుంది. కొన్ని గతంలో జరిగినటువంటి సంఘటనలు ఈరోజు వీరికి గుర్తుకు వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు తొలగి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను ఈరోజు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మధ్యలోనే వాయిదా పడతాయి. ప్రయాణాలు కూడా చేసిన సందర్భాలు కొన్ని అకస్మాత్తుగా ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాబడి కూడా అంతగా కనిపించదు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు మధ్యలోనే రద్దవుతాయి. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు, ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు పొందడంలో విఫలం చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం కాస్త అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కూడా అమలు చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు మీనరాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి సాయం కూడా వీరికి అందుతుంది. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక
మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్వతీ అమ్మవారిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం.